భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావము ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో వచ్చాము. ఓకే. ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ శూన్యత కోసము ఏదైతే రాష్ట్రంలో ప్రధాన పార్టీలు కొనసాగిస్తున్న దోపిడీకి, వీళ్ళ దౌర్జన్యాలకి, వీళ్ళ కుటుంబ పాలనలకు వ్యతిరేకంగా ఒక మార్పు తీసుకురావాలి, ప్రజా రాజకీయం తీసుకురావాలనే ఆలోచనతో, ఆశయంతో భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చారు. మీరన్నట్టు పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్నికల వరకు 9-10 నెలల పాటు అనేక రకాలుగా పోరాటం చేశాము, ప్రజల్లోకి వెళ్ళాము. అయితే గతంలో 2024లో జరిగిన ఎన్నికలు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగాయి. ఎన్నికలకు ముందు నేను ఒక పక్క ప్రభుత్వంతో పోరాటం చేస్తూ, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపైన పోరాటం చేస్తూనే ఎన్నికల సందర్భంగా అనేక కుట్రలకు బలైవ్వడం జరిగింది. ఒక ఎన్నికలు చెయ్యలేకపోయినంత మాత్రాన, ఎన్నికల్లో విఫలమైనంత మాత్రాన అదేదో అక్కడికి సమాప్తం అయిపోయినట్టు, అక్కడ క్లోజ్ అయిపోయినట్టు మీరు మాట్లాడాల్సి వస్తే, మీరు చెప్పిన సామెత ఈ దేశంలో ఉన్న ప్రతి పార్టీకి వర్తిస్తుంది. ఓకే. ఈ దేశంలో ఉన్న ప్రతి పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, అదేవిధంగా కూటమిలో భాగస్వామ్యం ఉన్న జనసేన పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతి పార్టీ ఓడిపోయినప్పుడు మరి వీళ్ళందరూ కూడా ఇదే నీటి గుంటలో పడిపోయినట్టని మీరు వాళ్ళని క్వశ్చన్ చేయగలరా?